రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందని, అన్ని రంగాలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఇస్తున్నారని మేడపాటి షర్మిలారెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన సమర్థత, నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఖచ్చితంగా న్యాయం చేసి తీరతానని మేడపాటి షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్ గా నియమితురాలైన సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ, గతంలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రథమ చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చారని, 2 ఏళ్ల పాటు ఆ పదవి ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించడంతో పాటు రూడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు తొలిసారిగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా జగనన్న తనకు మళ్లీ 2 ఏళ్ల పాటు పనిచేసే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేసి మళ్లీ జగన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డికి మేడపాటి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ రోజున ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా జగనన్నకి పాదాభివందనాలు చేస్తూ, ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాము. కానీ ఈ రోజున జగనన్న మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 50% రిజర్వేషన్ అని ఏదైతే ఆయన ఇచ్చారో ఆ హామీకి మించి ఈరోజు నాకు అవకాశం రావడం నిజంగా మాటలు రావట్లేదు. మీ అందరికీ తెలుసు, 2 years బ్యాక్ రుడా తొలి చైర్పర్సన్ కింద అవకాశం ఇవ్వడం, తద్వారా మళ్ళీ ఈరోజు ఏపీ స్టేట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈరోజు మహిళలు ఖచ్చితంగా అన్ని రంగాల్లోనే ఉండాలి, మహిళలు వంటగదికే పరిమితంగా కాకూడదని ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచి పథకాలు పెట్టారో అవన్నీ కూడా ప్రజలకి అదేవిధంగా అన్ని విధాలుగా కూడా చేరే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా జగనానికి మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేస్తానని, ఈ రోజున నాకు ఇంత మంచి పదవి ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ అయిన మిథున్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్.